హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. నేనైతే మా అమ్మ ఇంటి నుంచి వచ్చాను కదండి. ఈరోజు అయితే మళ్ళీ వెళ్తున్నాను. మా హస్బెండ్ తీసుకెళ్తా అన్నారు. మాట మీద నిలబెట్టుకుని అయితే మళ్ళీ మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అన్నారు. ఈరోజు టిఫిన్ వచ్చేసి బొరుగులు తాలింపు చేశానండి. ఇక్కడైతే మా అమ్మ కోసం పాలు కూడా కాబెడుతున్నాను. మా తాత అయితే ఈరోజు పెళ్ళికి వెళ్ళారండి. చూస్తూ ఉండండి. దా అక్క రాదంట, మనం పోదాంపా. అక్క రావాల్సిందేనా? ఉండు ప్రణతి, పోతావా? ఈడే ఉంటావా? నేను అగ్గి పోయామైతే చూడు, ఏడవకుండా ఉంటావైతే. నువ్వు ఉంటావా ఈడే? అయ్య దగ్గర ఉంటావా? అయ్యొద్దు. ఎవరు కావాలా? అక్క ఈడే ఉంటుందంట, మనం పోదాంపా. మా ప్రణత్ అయితే ఊరికి రాలేదండి. ఇదిగో మా శ్రీహాన్ అక్కడే వస్తున్నాడు. నేను మా శ్రీహాన్ అయితే వెళ్తున్నాం. మా శ్రీహాన్కి అయితే ఇప్పుడు మా ఊరు వెళ్ళి పెద్దారు వీడు ఆధార్ కార్డు చేసుకొని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. చూస్తూ ఉండండి. అయ్యా, నీకు మళ్ళీ ఇప్పుడు అయ్య పిచ్చి లేసిందా? అయ్య పిచ్చి ఇప్పటి వరకు ఏడిసిండు అక్క 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 అని. అమ్మో ఎంత ప్రేమ తమ్ముడికి అక్క మీద. వస్తుంది పా, అది వాళ్ళ అక్క ముందు ఎక్కుతుంది పా. మనమే నీకే మన ఊరికి పోయి ఆధార్ కార్డు చేయించుకొని మా వాళ్ళు ఊరికి పోయి ఆడ కొన్ని రోజులుండి తర్వాత ఇడికి వద్దామా? సరేనా? ఓకేనా? ఓకే ఓకే బాయ్ చెప్పు. ఓకే బాయ్. నేను నా పుట్టింటికి వెళ్తా ఉంటే మా ప్రణతం అయితే వాళ్ళ పుట్టింట్లో ఉంది. ఇది కూడా కరెక్టే కదా చెప్పండి. ఆ పుట్టింట్లో ఉంది, నా పుట్టింటికి నేను వెళ్తున్నాను. మా బంగారమే మా అక్క కోసం ఏడ్చి 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 బంగారు కొండ కుర్రు పెడతా ఉన్నాడు. కుర్రు 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 కుర్రు. కార్ని అయితే ఇక్కడ మార్కాపుర్లో వాటర్ సర్వీసింగ్ ఇచ్చామండి. ఈ మధ్య తిరిగి తిరిగి అంతా డస్ట్ కూడా చాలా గలీజ్ అయిపోయింది. బయట లోపల స్మెల్ కూడా వచ్చేస్తుంది. అందుకనేసి అయితే ఒకసారి ఇక్కడైతే వాటర్ సర్వీసింగ్ ఇచ్చాము. వాటర్ సర్వీసింగ్ అయిపోయే లోపైతే నేనైతే ఇక్కడ లోపలికి వచ్చినానండి. మా హస్బెండ్కి అయితే కొంచెం పని ఉండి అట్లా లోపలికి అయితే వెళ్ళారు. మా బంగారేమో నిద్రపోతూ ఉన్నారండి. నేను కూడా రమ్మన్నారు. వీడిని ఎత్తుకొని ఆ ఎండకు తిరిగే బదులు ఒకసారి ప్రశాంతంగా కూర్చోవచ్చని అయితే ఒక దగ్గర కూర్చున్నాను. ఎండలు మాత్రం మామూలుగా లేవండి. ఇదిగోండి ఫైనల్గా కార్ అయితే నీట్గా క్లీన్ చేశారు. కర్ణాటక కార్ ఎట్లా ఉంది. కార్ అయితే నీట్గా సర్వీసింగ్ చేసి తీసుకెళ్తున్నామండి. కానీ 3 days 4 daysకి మళ్ళీ ఇదే వస్తుంది. అట్లా చేస్తాడు మా చూడు. మళ్ళీ ఈ దిగు మా గుండుగా నిద్ర వేసేసిండు. అక్కేదమ్మా? ఏ తిక్క లేదు. ఇంకా మా ఊరికి అయితే వెళ్తున్నామండి. ఆరవీడు మా జేజీ వాళ్ళ ఊరు. మా వాడి ఆధార్ కార్డు కోసం అయితే అక్కడికి వెళ్తున్నాం. మేము వచ్చేసరికి అయితే చాలామంది జనాలు ఉన్నారండి ఇక్కడ ఆఫీస్లో. అంకుల్ తెలిసిన వ్యక్తి కాబట్టి మాకు అందరికీ సర్వర్ రాలేదని చెప్పేసి అయితే పంపించారండి పాపం మా కోసం. మాకు చేయించాకైతే మళ్ళీ అందరూ చేయించుకున్నారు. ఆ పిల్ల దగ్గర గొట్టెల ప్యాకెట్ ఉంటే ఆ గొట్టెల ప్యాకెట్ తీసుకొని మా వాడు ఏడుస్తూ ఉన్నాడండి. తర్వాత అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇక్కడే పెద్దారు వీళ్ళు. మా అన్న పెళ్ళి ఉందండి. అదిగో వెన్న వారి శుభలేఖ. మా ఇంటి పేరు వెన్న అండి. అమ్మ వాళ్ళ ఇంటి పేరు. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి అక్కడైతే మధ్యాహ్నం కూడా లంచ్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసామండి. ఇక్కడ కార్డ్స్ అన్నిటికీ మా పెద్దమ్మ ఒకటి పసుపు ఇస్తూ ఉంటే నేను కూడా చేసి పెద్దమ్మ నేనైతే ఇద్దరం కార్డులకైతే వెడ్డింగ్ కార్డ్స్కి పసుపు పూసామండి. ఇప్పుడు మా జేజీ అండి, మా చిన్న జేజీ, పెద్దమ్మ వాళ్ళ అమ్మ, మా శ్రీహాను. అదిగోండి మా డూడు ఎక్కడ పోయినా ఫోన్ డబ్బా. మా పెద్దమ్మ చాలా బాగా రిసీవ్ చేసుకుంటుందండి. మా పెద్దమ్మ ఇంటి నుంచి అయితే బయలుదేరామండి. భోజనం చేసి అయితే వెళ్తూ ఉన్నాం. మా పెద్దమ్మ వస్తే ఖాళీగా పోనీయదబ్బా, తినేసే పొమ్మంటుంది. ఇక్కడ నుంచి మా ఊరు దగ్గర 4 kilometers మా అమ్మ వాళ్ళ ఊరు. వెళ్తూ ఉన్నాం. ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వెళ్ళగానైతే మా పెద్దమ్మ వచ్చిండండి. మా పెద్దమ్మ ఎట్లా కనుక్కుంటాడో కానీ అసలు జనాలను కూడా వాళ్ళ నడకను బట్టి భలే కనుక్కుంటాడండి. అసలు భలే కళ్ళు లేకపోయినా కానీ జ్ఞానం మాత్రం బాగుందండి మా పెద్ద మామకి. పిల్లలు ఎవరైనా నడుచుకుంటూ అలా పోతున్నా కూడా పెద్దలైనా వాళ్ళ నడకను చూసేసి వీళ్ళు ఎవరని కనుక్కుంటాడు. వాళ్ళ వాయిస్ని బట్టి కూడా
కనుక్కుంటాడండి. అసలు అంత జ్ఞానం ఉంది. మా చిన్నమామ ఉన్నాడు కానీ మా చిన్నమామకు కూడా అంత జ్ఞానం లేదండి. మా పెద్దమామ కళ్ళు లేకపోయినా కూడా అసలు చాలా మంచి జ్ఞానం అయితే ఇచ్చాడు ఆ దేవుడు. ఇక్కడ సాయంత్రం అయితే నీళ్ళు వచ్చాయండి. నీళ్ళు పడతా ఉన్నాము. మా శ్రీహారం కింద పోయి నేను పట్టాను. ఇక్కడ సాయంత్రం అయితే స్నాక్స్ కోసం అయితే ఇక్కడ పకోడీ చేస్తున్నానండి. ఉల్లిపాయ సన్నగా తరిగి దాంట్లోనే 1000 పచ్చిమిరపాయలు ఇవ్వండి. అందుకనేసి సింపుల్గా ఉప్పు, కారం, పసుపు, కొంచెం వామ్ అయితే వేసేసి బాగా కొంచెం శనగపిండి అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. మా అమ్మ అయితే అసలు నేను లేనప్పుడు అసలు ఏమీ చేసుకొని తిందండి. ఒక్కతే కదా ఉండేది, ఏమీ చేసుకోదు. ఇట్లా నేను వచ్చినప్పుడు ఇంకా ఇవో చేసి పెడతా ఉంటాను మా అవ్వకి. అదిగా మేము మా అవ్వ, మా ఇందా చూపించాను కదా మా మామ, మా పెద్ద మామకి వాళ్ళు తక్కువ ఉండి ఇలాంటివి ఏం తింటారు. ఎప్పుడు ఇంకా అన్నము పచ్చళ్ళు, అన్నము పచ్చళ్ళు, మజ్జిగ ఇది ఎప్పటి నుంచి ఇలాంటివి తింటారండి. మా అమ్మ కూడా ఒక్కది కదా అసలు చేసుకోదు. నేను ఇలా వచ్చినప్పుడు రోజుకి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. రోజు చేయకుండా డే బై డే అయినా ఇలా చేస్తూ ఉంటానండి. వాళ్ళు కూడా తృప్తిగా తింటారనేసి. మా అమ్మ ఉంటే అసలు తొందరగా రాదు, వస్తుంది. నేను ఉన్నప్పుడు గంటకోసారి వచ్చిపోతూ ఉంటుందండి. అసలు ఒకసారి కూర్చోమ్మా అంటే కూర్చోదు, అంత ఓపిక ఉంటుంది. ఇల్లు పక్కనే కాబట్టి మా వాళ్ళ ఇల్లు 10 నిమిషాలకు ఒకసారి వచ్చి పోతూనే ఉంటుంది అసలు. ఇక్కడ మా మామకి మా హస్బెండ్కి కూడా అయితే ఇద్దరు పెట్టేశాను, తింటా ఉన్నారు. మా శ్రీహాంత్ 2000 పెద్ద ఆయన ఎట్లా చూస్తూ ఉన్నాడు, కళ్ళకెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఇట్లా ఉంటుంది. మా వాడు ఆడుకుంటా ఉన్నాడండి. పకోడీ తినలేదు అసలు. మా హస్బెండ్ అయితే ఊరికి స్టార్ట్ అయ్యారు. మా హస్బెండ్ ఎందుకోండి మా ఊర్లో అస్సలు 1 డే కూడా స్టే చేయరు. నా పెళ్ళి 8 ఇయర్స్ అయింది కదా, 8 ఇయర్స్ అయినా కూడా ఉదయాన్నే వస్తాడు, సాయంత్రంకి వెళ్తాడు, కానీ అస్సలు ఉండడు. నేనైతే మళ్ళీ పోయి అక్కడ వాళ్ళ ఇంట్లో అయితే ఎప్పుడు మనం ఉండాలా, కానీ వాళ్ళు మాత్రం ఉండరు అసలు. ఇది ఎక్కడ ఏం చెప్పండి మా హస్బెండ్కి మీరే. మా శ్రీహాన్ అయితే ఇంక ఏడుస్తూ ఉన్నాడు, వాడు కూడా పోవటానికి వాళ్ళ నాన్న దగ్గరికి. రాలే ఊరికాడే ఉంది రమ్మంటే. నేను రానమ్మా, ఇద్దరు బ్యాగు అమ్మి చెప్పులు ఇగో ఈడే ఉన్నాయి, అవి తీసుకుంటున్నా. నేనేం చేయాలి, కారెక్కాలా సరేతాడు నాన్న మళ్ళీ వస్తాలే. బాయ్ చెప్పు, బాయ్ బాయ్. ముద్దు పెడతా నాన్నకి, ముద్దు పెట్టి. వస్తాలే మళ్ళీ వస్తాడు నాన్న, వస్తాడు రేపు వస్తాడు. అమ్మని తీసుకురా రేపు వస్తే లేకుంటే ఎట్టనో ఉంది. అక్కని తీసుకొని వస్తలే ఆయనకు, సరేనా? చిన్ని చిన్ని చందమామే నాన్న బాయ్ చెప్ప, బాయ్ నాన్న పోయి వస్తాను. నేనైతే సింగరాయకొండ నుంచి వచ్చాను కదండి. ఇక్కడ ఉందామని వస్తే మా హస్బెండ్ తీసుకెళ్ళాడు కదా అక్కడికి. ఇంకా అలాగే వచ్చాను కదా అనేసి ఇంకా అక్కడ నీళ్ళు కూడా లేవు. మా అమ్మకి బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోయానండి. ఒక 20 జతలు అయితే ఉతికేసిందండి మా అమ్మ. నా ఈ పిల్లలు ఇద్దరు అయితే మా హస్బెండ్ నేను ఊరి దగ్గర వచ్చేసాను. ఇదిగా మా అవ్వ ఇందాక పోయిందా మళ్ళీ వచ్చింది. కాసేపు కూర్చుంటుంది మళ్ళీ వద్దు వస్తుంది. మా శ్రీహాన్ కూడా అయితే స్నానం కూడా చేయించానండి. వెన్నెత్త చేయించలేదు. ఇప్పుడు సమ్మర్ కదండి, చల్లగిట్టలు చేపిస్తేనే బాగా ఉంటుంది ఫ్రెష్గా. మా ఫ్రెండ్ తమ్మ లేకపోయేసరికి చాలా బోర్గా ఉందండి. బంగారు తల్లి రేపన్నా వస్తారో రాదో, మళ్ళీ రేపైతే రమ్మన్నాను. పిల్లలు ఉంటే అనుకుంటాం కదండి, అబ్బా నువ్వు లేకుంటే బాగుండే, ఊరికి పోతే బాగుండని. వాళ్ళు పోయినాక తెలుస్తుంది వాళ్ళ విలువ ఏంటో కదా. పల్లెటూరి వాతావరణం, పచ్చని వాతావరణం చూస్తూ ఉండండి. తినవావా? పప్పు చేస్తా, పప్పు ఉంది ఉందే. తిన్నావా నువ్వు తిన్నావా? శివుడు వినపల్లె. అన్న తిన్నావా? తినలేదు. అయ్యరంగా అల్లా ఈ చివరికి తిట్టాయి మేము. అల్లా అల్లా వీడియో అయితే ఇదండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇచ్చిన 1 డే వీడియో అయితే ఇది. ముందు బ్లాగ్స్ వస్తుంటాయి, చూస్తూ ఉండండి. నా వీడియో కనుక మీకు నచ్చుకుంటే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.